మంచి బిజీగా ఉన్న టైంలో పెళ్లి చేసుకొని ఎలా ఇది ఎందుకు అంటే అప్పుడు అనిపించింది కొంచెం ట్రెండ్ మారుతోంది, కొంచెం మనం కూడా కొంచెం వేరేగా చేయాల్సి వస్తుంది అని అనిపించింది నాకు. మేబీ కరెక్టో తప్పో తెలీదు కానీ అప్పుడు అలా అనిపించే సరే ఇప్పుడు అంటే నీ డిసిషనేనా లేదంటే అమ్మ వాళ్ళ డిసిషనా? లేదండి, లేదు, నా డెసిషనే. అప్పుడు కూడా డెసిషన్ ఎట్లా ఉండిందంటే చూద్దాం, అంటే వెంటనే అయిపోవు కదా. సో మేము అనుకున్నాం 5 years పడుతుంది అనుకున్నా, కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సంబంధమే ఓకే అయిపోయింది. సో అంతే, డెస్టినీ అనుకుంటా. నాన్నగా డాక్టర్, సో మీరు అంటే ఇంట్లో టైమింగ్స్ ఆయన అంటే డాక్టర్లు అంటే మీకు తెలియదు ఏముంది, ఏ టైంకి వస్తారో తెలియదు కదా. తెలియదు. మీరు ఇంట్లో చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు. అవును. సో ఇప్పుడు చేసుకోబోయేవాడు కూడా డాక్టర్ అన్నప్పుడు అరే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం నాన్నగారు ఎంత లేట్గా వస్తున్నారు, మనం చేసుకున్నా కూడా ఇదే ఇబ్బంది ఉంటుందని అనిపించలేదా? దాంట్లో నాకు తెలివి యూజ్ చేశారు కదా, ఎందుకంటే మా హస్బెండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ 8 to 5 పనిచేస్తారు, తర్వాత ఉండవు. సో సాటర్డేలు సండేలు కూడా ఉండవు. అంటే ఇప్పుడు కాల్లో ఉంటారు, కొంచెం పేపర్ వర్క్ చేసుకోవాలి అలాంటివి తప్ప హాస్పిటల్లోనే ఉండి చేసేవి ఏమి ఉండవు. ఓకే, ఎమర్జెన్సీలు పెద్ద ఉండవు అసలు, ఆల్మోస్ట్ ఉండవు. సో అందుకని నేను అది అది చెక్ చేసుకుని చేస్తున్నా. 9 to 5 లైక్ అదే మామూలు ఐటీ జాబ్ లాగానే ఉంటుంది. ఓకే, ఇంట్లో ఎవరిది డామినేషన్ అంటే బయటికి కనిపించేది అయితే నేను, నా వాయిస్ ఇలా 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 కాదు, వాస్తవం అది కాదు. అదే మరి అక్కడ ఏమవుతుందంటే వాస్తవం ఏమో అక్కడ బికాస్ ఎందుకంటే డామినేషన్ కూడా కాదులేండి, దర్ ఇస్ నో డామినేషన్ అన్ ఆల్. నాకేంటంటే ఏదైనా తను అప్రూవల్ లేకుండా చెయ్యను, అది అప్రూవ్ చేసే వరకు మాత్రం నస పెడుతూ ఉంటాను కొన్నిసార్లు. అప్రూవ్ లేకుండా చేయరు కానీ అప్రూవ్ చేసేటట్టు చేస్తారు. అంటే ఈజీగా ఒప్పుకుంటే సరే, లేకపోతే నస పెట్టం కదా, మరి ఈజీగా సో మోస్ట్లీ అందుకని ఈజీగా ఒప్పుకుంటారు. మనం కూడా పెద్ద ఇష్యూ వచ్చేవి అడగం కదా, ఇష్యూ వస్తాయని తెలిసినప్పుడు అడగం. సో మళ్ళా నేను యాక్ట్ చేస్తాను అన్నప్పుడు ఏంటి గణేష్ గారి రియాక్ట్ ఏంటి? యాక్చువల్లీ ఆయనే చెప్పారు నువ్వు చేయాలి, బికాస్ ఏమైందంటే అప్పటి వరకు ఐటీలో పనిచేసేదాన్ని మొన్న కూడా. సో ఏమైందంటే ఆయన ఒకసారి చూసి కష్టపడడం చూసారు, వర్క్ చేయడం, డబ్బులు వస్తాయి అన్ని బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఆయన ఒకరోజు చూసి యు ఆర్ నాట్ మేడ్ ఫర్ దిస్, యు ఆర్ మేడ్ ఫర్ సంథింగ్ ఎల్స్, సో నువ్వు నీకు బెస్ట్లో ఉన్న దాంట్లో చేయాలి నువ్వు అని ఆయన పాపం మామూలుగా బాధపడుతున్నట్టు లేకపోతే అయ్యో అని అనుకున్నారో సంథింగ్ లైక్ దట్, అలా అనేసి వెళ్ళిపోయారు. సో ఆయనకి ఏంటంటే ఆయనకు ఉంది, బట్ ఏంటంటే ఆపర్చునిటీ రాలేదు కదా. నేను కూడా అన్నాను సరే శ్రీ బాగానే ఉంది మనం చేయాలి, కానీ ఆపర్చునిటీ రాలేదు కదా, మనం క్రియేట్ చేసుకునే ఇదిలో లేం. ఇప్పుడు నేను ఆపర్చునిటీ నేను క్రియేట్ చేసుకోలేను, ఎవరన్నా ఇస్తే కానీ మనకు తెలియదు. సో ఇప్పుడు రాలే కదా, ఇప్పుడు మనం బాధపడి యూజ్ లేదు కదా, ఉన్న దాంట్లో ఇలా చేసుకున్నాను. సో వెన్ ఆపర్చునిటీ కేమ్ అప్పుడు హీ నెవర్ సెడ్ నో, బికాజ్ తనకి తెలుసు అది వచ్చినప్పుడే మనం చేసుకోవాలని. ఆయనకి చాలా ఇష్టం, ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. దట్ ఈస్ వన్ థింగ్, అది ఆర్ట్ అని ఫీలింగ్ ఆయనకి. సినిమా అంటే ఆర్టే, మాకు డాన్స్ ఎలాగో సంగీతం ఎలాగో నాకు ఇది కూడా అంతే. దట్ ఈస్ ఆయనకి కూడా అదే ఫీలింగ్ ఉంది కాబట్టి అంటూ ఉంటారు. సో ఇది చేయాలి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఆయన వెళ్ళాలనుకుంటే వెళ్ళలేను, నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళలేను, చాలామంది వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు, నీకు అన్ని ఆల్రెడీ ఉంది, నువ్వు అందులోనే ఉండి చెయ్యి అని ఆయన ఉద్దేశం.